ఇలాగా మనము ఒక స్విచ్ బోర్డు పెట్టాము ఇక్కడ. ఈ స్విచ్ బోర్డుకు మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేసాము. ఛార్జ్ కంట్రోలర్ నుంచి ఎలక్ట్రిక్ బండి ఛార్జింగ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము పార్కింగ్ లాట్లోనే ఈ ఎలక్ట్రిక్ బండిని ఛార్జ్ చేసుకునేటట్టు ఇలా ఒక స్విచ్ బోర్డ్ పెట్టేసి దాని నుంచి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఛార్జింగ్. సో అది ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీ. అయితే ఇక్కడి నుంచి మనం వైర్ అనేది ఈ మన మీటర్ నుంచి వైర్ తీసుకోవచ్చు అనమాట. ఇలా మన మీటర్ పాయింట్ ఎక్కడుందో ఆ మీటర్ కంట్రోల్ ప్యానల్ నుంచి ఇలా వైర్ లాక్కొని ఆ వైర్కు ఒక స్విచ్కి పెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. సో మనం హ్యాపీగా మన పార్కింగ్ లాట్లోనే మన మీటర్లో నుంచే కరెంటు తీసుకొని మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మనకు బిల్ ఏదైనా ఉంటే మన కరెంటు బిల్లులోనే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అపార్ట్మెంట్లో కూడా ఛార్జింగ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా.